నమస్తే. వెల్కమ్ టు వేద టీవీ. సో, వర్షాలైతే పడుతున్నాయి కాబట్టి ఎలా ఉండబోతుంది రానున్న ఒక వారం రోజులనేదే విషయం గురించయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో, ప్రస్తుతం మనతో పాటయితే వాతావరణ శాఖ అధికారి అయితే ఉన్నారు. రఘు గారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో, సార్ ఏంటి పరిస్థితి? ఈ నెక్స్ట్ వచ్చే 1 వీక్ మొత్తం తెలంగాణలో ఎలా ఉండబోతుంది వర్ష సూచనలు? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అండి, సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల హైట్‌లో ఒక ఈస్ట్ టు వెస్ట్ షియర్ జోన్ అని ఒకటి ఉందండి. అది కొంచెం మనకి సౌత్ వెస్టర్లీ వంగి ఉండడం వలన ముఖ్యంగా మనకి ఉత్తర అండ్ ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అక్కడక్కడ. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు అనగా 22వ తారీఖున చూసుకుంటే ముఖ్యంగా ఉత్తర జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల అండ్ మన ఈశాన్య జిల్లాలైన జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం అండ్ ఖమ్మం జిల్లాలు. ఇక్కడ 1-2 చోట్ల మనకి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నామండి. మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా రేపు చూసుకున్నట్లయితే ఈ ఈ వర్ష ప్రభావం అనేది తగ్గి కొంచెం ఓన్లీ నార్దర్న్ జిల్లాలకే, ఎస్పెషల్లీ నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం అండ్ మంచిర్యాల ఈ డిస్ట్రిక్ట్స్కే పరిమితం అవుతుందండి. ఆ తర్వాత క్రమేపీ వర్షపాతం తగ్గి మనకి ఓన్లీ తేలికపాటి నుండి మోస్తారు జల్లులే రాబోయే 7 రోజుల వరకు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం జూలై ఎండింగ్‌లోకి వచ్చేసాము. ఇప్పటికి కూడా వర్షం అనేది అసలు సరిపోనంత లేదు అని కూడా ఒక సైడ్ చెప్తున్నారు. ఎలినో ప్రభావం వల్ల అని చెప్పి. ఎలినో ప్రభావం వల్ల అసలు వర్షాలే ఉండకపోవచ్చు. లేకపోతే వర్షం పడితే ఇంకెక్కువ పడవచ్చు అని అంటున్నారు. అదే కాకుండా 24కి బంగాళాఖాతంలో ఎక్కువ ఇదైపోయి మనకి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం? అదే యాక్చువల్లీ ఎలినో వల్ల ఎక్కువ వర్షపాతం పడుతుంది ఇప్పుడు జరగదండి. బట్ ఎలినో ఉన్నప్పుడు వేరే ఎక్స్ట్రీమ్ ఇప్పుడు ఉంటుందండి. ఎలినో లానినా అని కాదు. బట్ ఏంటంటే ఎలినో ఉన్నప్పుడు దానితో పాటు వేరే కారకాలు కూడా ఉంటాయండి. ఎస్పెషల్లీ మనం టెలికనెక్షన్స్ అంటాము. డిఫరెంట్ అంటే ఇప్పుడు ఇండియన్ ఓషన్ యొక్క టెంపరేచర్స్ అని, లేదంటే వేరే అట్లాంటిక్ ఓషన్ అని వేరు వేరు డిఫరెంట్ డ్రైవర్స్ ఉన్నాయండి మనకి ఇండియన్ మాన్సూన్ని డ్రైవ్ చేసేవి. సో ఎలినో అన్నది ఒక మేజర్ ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఎలినో కామన్గా వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. ఇది ఎవ్రీ 2-3 ఇయర్స్ జరిగే పరిణామమే. బట్ ఏంటంటే ఈ సంవత్సరం మనకి ఎలినోతో పాటుగా ఇండియన్ ఓషన్ డైపోల్ ఐఓడి అంటాము. ఇది కూడా మనకి ఈసారి న్యూట్రల్గా ఉండడం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం తెలంగాణ రాష్ట్రపరంగా నిన్నటి వరకు -25% మనకి వర్షపాతం ఉంది. ఈరోజు -24కి వచ్చిందండి. ఇక రాబోయే 2-3 రోజుల్లో ఉండే వర్షపాతం వల్ల కూడా మేము అనుకుంటున్నాం ఏంటంటే మేబీ ఈ వర్షపాతం ఇంకొంచెం తగ్గి మనకి సగటుకి దగ్గరలోనే ఉంటుంది అని ఒక అంచనా అయితే ఉంది అండి. సో ఇటు మనము ముఖ్యంగా వర్షం పడుతుందంటే రైతులు వెయిట్ చేస్తూ ఉంటారు అందరికంటే ముందు కూడా. సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకేనా, పర్లేదు అంటారా? అదే చెప్తాను, ఈ సంవత్సరం మనకి ఎలినో ఉండడం వల్లనే మనం రైట్ ఫ్రమ్ ది మే మనం ఏం చెప్తున్నామంటే నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు అయితే ఉన్నా ఆ పంటలనే వేసుకోవాలని చెప్తున్నాం. ముఖ్యంగా వరి, పత్తి లాంటివి కాకుండా అపరాలు, లేదంటే మిల్లెట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ ఈ వైపుగా అంటే మనకి వర్షాభావ పరిస్థితుల్లో కూడా తట్టుకుని ఎదిగే పంటలు ఏదైనా అవే మనం చేస్తూ ఉన్నామండి. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే రైతులకు ఒక అపోహ ఉండొచ్చు, ఎందుకంటే వర్షపాతం పడుతుంది, సో ఈ వర్షం మేబీ కంటిన్యూ అవుతుంది అని. బట్ ఎల్లినో ప్రభావం వల్ల ఏంటంటే ఈ కంటిన్యూస్ రైన్ఫాల్ ఉండదు. మనకు మాన్సూన్ రైన్ఫాల్ అనేది ఎలా ఉంటుందంటే ఒకసారి ముసురు పట్టుకుంది అంటే ఒక 3-5 రోజులు మనకు కంటిన్యూస్గా వర్షం పడుతుంది. ప్రస్తుతం మనకి అటువంటి పరిస్థితులు లేవండి. మనం చూసుకున్నట్లయితే జూన్ నుంచి చూసుకుంటే ఇప్పుడే మనకి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 3-4 రోజుల నుంచి వరుసగా మనం ముసురు అన్నది చూస్తున్నాం. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదండి. సో ఇప్పుడు కూడా రేపటితో తర్వాత మళ్ళీ ఇటువంటి కండిషన్స్ మనకి ఉండకపోవచ్చు. అంతేగా బ్రేక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం రైతులకు చెప్పేది ఎప్పుడు కూడా ఏంటంటే అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం వారు మనం ఆల్రెడీ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ద్వారా మనం తెలియజేస్తున్నాం అందరికీ. సో పాటించి వాట్ ఎవర్ ద సజెషన్స్ దే హ్యావ్ గివెన్ ఫ్రమ్ దట్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో మరి ముఖ్యంగా మన హైదరాబాద్లో క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణలో అయితే వర్షం పడుతుందని అంటే చాలా వరకు ట్రాఫిక్ ఉంటుంది ఈవినింగ్ టైమ్స్లలో. ఎందుకంటే ఐటీ వాళ్ళు అందరూ బయటికి వెళ్ళి రావడము, అదే లాగౌట్ టైమ్స్ అవ్వడం వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ వారం మొత్తంలో కూడా ఎలా ఉండబోతుంది అంటారు ఈవినింగ్ టైమ్స్లలో హైదరాబాద్లలో? ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ పోల్చుకుంటే భారీ వర్ష సూచన అయితే లేదండి. ఓన్లీ మనం చూస్తున్నాం కదా అడపదడప
ఒక మోస్తారు వర్షపాతం మ్యాక్సిమం ఉండొచ్చు. మీరు చూసుకుంటే గత 3-4 రోజులు కూడా చూసుకుంటే మనకి హైదరాబాద్‌లో హైయెస్ట్ వచ్చిన రైన్‌ఫాల్ 3.4 సెంటీమీటర్స్ మాత్రమే. ఓకే. ఇది ఒక మోస్తరు వర్షమే. బట్ ఏంటంటే మనకి డ్యూ టు ది సిటీ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల ఈ వాటర్ అనేది ఈజీ గోయింగ్ లేదు టు డ్రైనేజ్ అన్నది. సో, దానివల్ల కొంచెం ఇబ్బందయితే ఉంటుంది ఖచ్చితంగా. బట్ ఏంటంటే వర్షపాతం పరంగా చూసుకుంటుంటే మనకి హెచ్చరించేంత వర్షపాతం అయితే లేదు.